హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రిప్టో ఇన్ఫర్మేటికా యూట్యూబ్ ఛానల్. మనం ఈ వీడియోలో మేజర్ స్టార్ అనేటటువంటి టెలిగ్రామ్ మైనింగ్ బాట్లో ప్రమోట్ టాన్ బ్లాక్ చైన్ అనేటటువంటి టాస్క్ని ఏ విధంగా కంప్లీట్ చేసి 20,000 స్టార్స్ మేజర్ స్టార్స్ని ఏ విధంగా పొందాలి అనే విషయాన్ని మనం తెలుసుకుందాం. సో వీడియోలోకి వెళ్ళే ముందు అందరికీ ఒక రిక్వెస్ట్ అండి, వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మన క్రిప్టో ఇన్ఫర్మేటికా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటు వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి టెలిగ్రామ్ లేదా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. అక్కడ మీకు మినిట్ టు మినిట్ అప్డేట్స్ అనేవి తెలుస్తూ ఉంటాయి. సో ఇప్పుడు నేను ఈ మేజర్ స్టార్ అనేటటువంటి మైనింగ్ బాట్ ఏదైతే ఉందో దాన్ని ఓపెన్ చేశానండి. దానికంటే ముందు మీకు డైలీ మైనింగ్ ఏ విధంగా చేయాలి అనే విషయాన్ని ఒక్క నిమిషం పాటు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో అది విని తర్వాత మనం ఈ మైనింగ్ ఈ టాస్క్ అనేది కంప్లీట్ చేద్దాం. సో కింద ఉన్నటువంటి రివార్డ్స్ అనేటటువంటి ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద నేను క్లిక్ చేశానండి. సో ఇక్కడ మనకు 2 టాస్కులు చేసే ఆప్షన్ అనేది ఉంటుందన్నమాట. ఒకటేంటి అంటే ఇక్కడ షీల్డ్ ఉంది చూడండి. సో ఈ షీల్డ్ కింద మనకి 1 మినిట్ అనేటటువంటి టైం కనిపిస్తుంది. ఆ టైం ఎప్పుడు కనిపిస్తుంది అని అంటే ఎవ్రీ 8 అవర్స్కి ఒకసారి ఇక్కడ 1 మినిట్ అనే టైం అనేది కనిపిస్తుంది అనమాట. సో ఆ 1 మినిట్ అనే టైం ఎప్పుడైతే పడుతుందో అప్పుడు మీరు ఈ షీల్డ్ ఏదైతే ఉందో దీన్ని లాంగ్ ప్రెస్ చేసి పట్టుకోవాలి. ఎంత టైం వరకు అంటే 1 మినిట్ పాటు మీరు లాంగ్ ప్రెస్ చేసి పట్టుకుంటే మీకు ఒక టోకెన్స్ అనేవి ఒక మినిమం 800 టోకెన్స్ అనేవి జనరేట్ అవుతాయి. సో దాన్ని క్లెయిమ్ చేసుకోవాలి. అది క్లెయిమ్ చేసుకున్న తర్వాత మళ్ళీ తిరిగి ఇక్కడికి వస్తే ఇక్కడ స్పిన్ అనే ఆప్షన్ ఉంది చూడండి. ఈ స్పిన్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద మీరు క్లిక్ చేస్తే ఇక్కడ ఉన్నటువంటి 2 రివార్డ్స్ ఏవైతే ఉన్నాయో ఈ స్పిన్ ద్వారా 500 కానీ 1000 కానీ 2000 కానీ 3000 కానీ 10,000 కానీ ఈ విధంగా ఒక రివార్డ్ అనేది వస్తుందన్నమాట. దాన్ని కూడా మీరు క్లెయిమ్ చేసుకోవాలి. సో డైలీ మైనింగ్లో ఇది ఒక పార్ట్ అండి. సో ఎవ్రీ 8 అవర్స్కి ఒకసారి ఈ షీల్డ్ ఏదైతే ఉందో దాన్ని లాంగ్ ప్రెస్ చేయడము, స్పిన్ ఏదైతే ఉందో దాన్ని చేయడం, ఇది డైలీ మైనింగ్లో ఒక పార్ట్. ఇది ఎవ్రీ 8 అవర్స్కి ఒకసారి చేయాలి. దాంతోపాటు ఎవ్రీ మార్నింగ్ మీరు ఎప్పుడైతే అప్లికేషన్ ఓపెన్ చేస్తారో ఓపెన్ చేయగానే కింద ఒక స్క్రీన్ అనేది వస్తుందండి. జస్ట్ ఇలా ఈ కింది లైన్లో ఇలా వస్తుంది. సో ఇక్కడ మీకు డైలీ చెక్ ఇన్ బోనస్ ఒకటి క్లెయిమ్ చేసుకోమని ఒక ఆప్షన్ వస్తుందండి. డే 1, డే 2, డే 3 అనేసి అలా డే 10 వరకు ఉంటుంది. డే 10 వరకు మీరు కంటిన్యూస్గా ఎవ్రీ మార్నింగ్ మీరు అప్లికేషన్ ఓపెన్ చేయగానే దాన్ని క్లెయిమ్ చేసుకుంటూ వెళ్ళిపోతే దరిదాపు 10 డేస్ కలిపి 12,500 టోకెన్స్ అనేవి మీకు వస్తాయి అన్నమాట. సో డైలీ మైనింగ్ చేసే విధానం చాలా సింపుల్ అండి. సో ఇక్కడ ఈ ఎర్న్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద నేను క్లిక్ చేస్తున్నా. మనం మాట్లాడుకున్నటువంటి టాస్క్ ఏదైతే ఉందో అది ప్రమోట్ టాన్ బ్లాక్ చైన్ అనేటటువంటి టాస్క్ అనమాట. సో దీని మీద నేను క్లిక్ చేశానండి. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి క్రియేట్ ట్రాన్సాక్షన్ అనేటటువంటి ఒక ఆప్షన్ అనేది వస్తుందన్నమాట. సో వీళ్ళు ఏం చెప్తున్నారు అని అంటే టాన్ బ్లాక్ చైన్ మీద మీరు ఈ ట్రాన్సాక్షన్ టాన్ కాయిన్ ట్రాన్సాక్షన్ అనేది చేసి ఎవ్రీడే ఫ్రీ రేటింగ్ అనే దాన్ని పొందండి అనేసి చెప్తున్నారు. సో ఈ టాస్క్ అనేది ఒకసారి చేస్తే సరిపోద్దా లేకపోతే ప్రతిరోజు వస్తుందనేది తెలియదు. ఒకసారి అయితే మనం ట్రై చేద్దాం. ట్రై చేయడానికి ఇక్కడ ఏం చేయాలంటే క్రియేట్ ట్రాన్సాక్షన్ అనేటటువంటి ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద నేను క్లిక్ చేస్తున్నా. సో క్లిక్ చేసిన తర్వాత జస్ట్ ఇలా ఓపెన్ అవుతుందండి. కన్ఫర్మ్ ది ట్రాన్సాక్షన్ ఇన్ వ్యాలెట్, ఇట్ విల్ టేక్ ఏ మూమెంట్ అనేసి ఒక ఆప్షన్ వచ్చి కింద ఓపెన్ వ్యాలెట్ అనేటటువంటి ఒక ఆప్షన్ వచ్చింది చూడండి. సో ఈ ఓపెన్ వ్యాలెట్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద నేను క్లిక్ చేశాను. సో క్లిక్ చేసిన తర్వాత ఇలా మన టెలిగ్రామ్ వ్యాలెట్ ఏదైతే ఉందో అది ఓపెన్ అవుతుంది. కానీ ఇక్కడ నో రిక్వెస్ట్ రిసీవ్డ్ అని వచ్చింది. సరే ఓకే, ఇంకొకసారి మళ్ళీ మన మైనింగ్ బాట్ ఏదైతే ఉందో దానిలోకి వచ్చాను. సో ఇక్కడ ఏదో సమ్ డైలాగ్ రావాలనుకుంటా నాకు తెలిసి. ఇక్కడ ఇంకా రొటేట్ అవుతూ ఉండడం వల్ల ఈ ట్రాన్సాక్షన్ అనేది కంప్లీట్ అవ్వలేదు. సో జస్ట్ వెయిట్ చేస్తాను. వెయిట్ చేసి మళ్ళీ చెక్ చేద్దాం. సో దాని తర్వాత మళ్ళీ నేను ఓపెన్ వ్యాలెట్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాన్ని మళ్ళీ తిరిగి క్లిక్ చేశానండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ వీళ్ళు ఏమడుగుతున్నారు అని అంటే 0.5 టాన్ కాయిన్ ఏదైతే ఉందో దాన్ని పే చేయండి అనేసి వీళ్ళు అడుగుతున్నారు అనమాట. సో నా దగ్గర టోటల్ టాన్ బ్యాలెన్స్ అనేది 0.7 ఉంది, 79 ఉంది. సో దీంట్లో నుంచి నేను 0.5 టాన్ బ్యాలెన్స్ ఏదైతే ఉందో దాన్ని పే చేయాలి. సో 0.5 టాన్ కాయిన్ అనేది దరిదాపు మనకు 350 నుంచి 400 రూపీస్ మధ్యలో ఉందన్నమాట. సో ఈ టాస్క్ ఏదైతే ఉందో దీన్ని మీకే వదిలేస్తున్నానండి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే చేయండి, లేదు ఎందుకు టాన్ కాయిన్ వేస్ట్ చేసుకోవడము అన్నట్టు అనిపిస్తే
చేయకండి. సో ఇక్కడ కన్ఫర్మ్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద నేను క్లిక్ చేస్తాను. సో కన్ఫర్మ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసిన తర్వాత యు ఆర్ అబౌట్ టు సెండ్ మోస్ట్ ఆఫ్ యువర్ అసెట్స్, ఓన్లీ కన్ఫర్మ్ ది ట్రాన్సాక్షన్ ఇఫ్ ఇట్ ఈజ్ ఏ ట్రస్టెడ్ అప్లికేషన్ అనేసి వచ్చిందనమాట. సో మీ దగ్గర ఉన్నటువంటి ఏదైతే టోకెన్స్ ఉన్నాయో వాటిల్లో నుంచి ఎక్కువ పార్ట్ అనేది ఈ ట్రాన్సాక్షన్లోనే కట్ అయిపోతుంది. మీకు ఈ అప్లికేషన్ మీద ట్రస్ట్ ఉంటే మాత్రమే కన్ఫర్మ్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేయండి అనేసి అంటుందన్నమాట. సో ఇక్కడ కన్ఫర్మ్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద నేను క్లిక్ చేశానండి. సో క్లిక్ చేసిన తర్వాత ట్రాన్సాక్షన్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఆటోమేటిక్గా ఈ మేజర్ అనేటటువంటి ఆప్షన్ మళ్ళీ తిరిగి మనం ఈ దీనికి వచ్చేసామన్నమాట. సో వచ్చిన తర్వాత ఇక్కడ కింద చూడండి మనకు క్రియేట్ ట్రాన్సాక్షన్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో అది కంప్లీట్ అయిన తర్వాత ఈ కింద చెక్ ట్రాన్సాక్షన్ అనేటటువంటి ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద నేను క్లిక్ చేస్తున్నా. సో క్లిక్ చేసిన తర్వాత 20,000 టోకెన్స్ అయితే ఉన్నాయో టాస్క్ అనేది కంప్లీట్ అయిపోయి 20,000 టోకెన్స్ అనేవి యాడ్ అయిపోయాయండి. సో అంతేనండి, చాలా సింపుల్ ప్రాసెస్ ఆ ట్రాన్సాక్షన్ అనేది కంప్లీట్ చేసే విధానం. సో ఇక్కడ నేను ప్రొఫైల్కి వెళ్ళాను మళ్ళీ. సో టోటల్ బ్యాలెన్స్ అనేది అంటే ఈ ట్రాన్సాక్షన్ ఏదైతే ఉందో అది స్టార్ట్ చేయకముందు టోటల్ బ్యాలెన్స్ ఎంత ఉంది అనేది నేను చెక్ చేయలేదు కాబట్టి సో ఇప్పుడు యాడ్ అయిందా లేదనే చెప్పలేము, ఖచ్చితంగా యాడ్ అయి ఉంటుంది. సో ఈ ట్రాన్సాక్షన్ ఏదైతే ఉందో ట్రాన్సాక్షన్ ఆ టాస్క్ కంప్లీట్ చేసే విధానం ఇంతేనండి. సో మీలో ఎవరైనా కానీ ఈ మేజర్ స్టార్ అనేటటువంటి మైనింగ్ బాట్ ఏదైతే ఉందో దాంట్లో మైనింగ్ అనేది స్టార్ట్ చేయకుండా ఉండుంటే ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి లింక్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసి మీరు మైనింగ్ అనేది స్టార్ట్ చేయండి. దాంతోపాటు ప్రీ మార్కెట్లో ఆల్రెడీ బిట్గెట్ ఎక్స్చేంజ్లో ప్రీ మార్కెట్లో ఈ టోకెన్ ఏదైతే ఉందో అది ఆల్రెడీ లిస్ట్ అయిందండి. ఈరోజు దీని ప్రైస్ అనేది 0.03 USDTగా ఉందన్నమాట. సో నిన్న 0.02 ఉంది, ఈరోజు ఇంకొక 50% పెరిగిందండి, పెరిగేసి 0.03 USDTగా మారిందనమాట. సో 0.03 USDT అంటే దరిదాపు మనకి ఒక టోకెన్ వచ్చేసి 3 రూపీస్ ఉన్నట్టు అనమాట. సో ఈ మైనింగ్ ఏదైతే ఉందో దీన్ని మీద మీరు కొంచెం టైం కేటాయించి చాలా జాగ్రత్తగా మైనింగ్ అనేది ప్రతిరోజు చేయండి. కుదిరితే రిఫర్ చేయండి. రిఫర్ చేస్తే ఎవ్రీ 5 మెంబర్స్ని ఒక్కసారి మీరు రిఫర్ చేశారనుకోండి మీకు ఇమీడియట్గా ఇక్కడ మళ్ళీ ఇక్కడ చూడండి ఈ హోల్డ్ బటన్ ఏదైతే ఉందో ఇది కానీ లేకపోతే ఈ స్పిన్ ఏదైతే ఉందో ఇది ఈ ఛాన్స్ ఏదైతే ఉందో దీన్ని మీరు ఇమీడియట్గా పొందాలి అంటే 8 అవర్స్ వెయిట్ చేయకుండా ఇమీడియట్గా పొందాలి అని అంటే మీరేం చేయాలంటే ఎవ్రీడే 5 మెంబర్స్ని రిఫర్ చేయాలి. ఎవ్రీడే అని కాదు, ఎవ్రీ 5 మెంబర్స్ని మీరు రిఫర్ చేసిన తర్వాత ఇంత టైం వెయిట్ చేయని అవసరం లేదు. 5 మందిని రిఫర్ చేయగానే ఇమీడియట్గా మీరు ఈ 2 టాస్క్లనే మళ్ళీ కంప్లీట్ చేయవచ్చు అన్నమాట. సో దాని ద్వారా మీకు ఎర్నింగ్స్ అనేవి ఎక్కువ వస్తాయి. సో ఈ వీడియో ఇంతటితో ముగిస్తున్నానండి. మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. మన క్రిప్టో ఇన్ఫర్మేటిక్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటు వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి టెలిగ్రామ్ లేదా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. అక్కడ మీకు మినిట్ టు మినిట్ అప్డేట్స్ అనేవి తెలుస్తూ ఉంటాయి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్. థ్యాంక్ యూ వెరీ మచ్.